గత సార్వత్రిక ఎన్నికలపై సర్వే నిర్వహించి దాదాపు వాస్తవ ఫలితాలను ముందే ప్రకటించిన కేకే సర్వే సంస్థ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తాజాగా చేసిన మరో సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఏర్పడిందని కేకే సర్వే సంస్థ అధినేత కిరణ్ కొండేటి వెల్లడించారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారు వెల్లడించలేదు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయం మాత్రం ఆయన వెల్లడించారు. ఒక యాప్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమికి మద్దతు ఇచ్చే వారిలో 7% మంది కూటమి నేతగా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారని తెలిపారు. అలాగే వైసీపీ మద్దతుదారులు 21% మంది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పాల్గొని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహ నిర్మాణ మహత్కర కార్యాన్ని తలపెట్టి దిగ్విజయంగా పూర్తి చేసిన దాతలు వేపకాయల సాయిబాబు, సూర్యకుమారి దంపతులను, వారి కుమారుడు వెంకటరమణను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తొండంగి మండలం ఆనూరు గ్రామానికి చెందిన పారేపల్లి బాబీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మొత్తం 5 కేసుల్లో 95,030 రూపాయల నగదు, చోరీకి ఉపయోగించిన ఒక ఆటో, ఎలక్ట్రిక్ కట్టర్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా లింగంపేట వద్ద ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించిన బాబీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జల్సాలకు మరియు జోదానికి అలవాటు పడిన బాబీ యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రేరణ పొంది గుళ్లలో రాత్రి సమయంలో హుండీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడని తెలిపారు. చోరీ సొమ్ముతో గోవా వెళ్లి జల్సాలు చేయాలని భావించాడన్నారు. రాజమహేంద్రవరం 3 టౌన్ పరిధిలో 4, కోరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 చోరీకి పాల్పడినట్లు డీఎస్పీ వివరించారు. హుండీ దొంగను అరెస్ట్ చేసేందుకు కృషి చేసిన 3 టౌన్ సీఐ వి అప్పారావు, ఎస్ఐ అప్పలరాజు, హెచ్సి టి లావ్ కుమార్, కానిస్టేబుల్ బి విజయ్ కుమార్, పి మహేష్ కుమార్, కె పవన్ కుమార్, కె శ్రీనివాస్లను డీఎస్పీ అభినందించారు. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లిపేటలెక్కారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు తన ప్రేయసి జైనబ్ రవ్జీతో అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నాగార్జున నివాసంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు తారాగణమంతా కదిలి వచ్చింది. అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులు పెళ్లికి హాజరై అఖిల్ను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమన్ తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నెల 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆకివీడిలో మొక్కలు నాటిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. కూటమి ప్రభుత్వం పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే వ్యతిరేకత వచ్చిందన్న సజ్జల. ఏడాదిలో 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేశారంటూ ఆరోపణ. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణం అందించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడి. నేరాలు అదుపు చేయడంలో పోలీస్ శాఖలో డ్రోన్లు పాత్ర కీలకమైనవని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. నేరాలు అదుపు చేయడంలో పోలీస్ శాఖలో డ్రోన్లు పాత్ర కీలకమైందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రోన్ను ఆయన ప్రారంభించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిఐ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని నాశనం చేసే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు నిర్మూలించాలని కోరారు. కూటమి ప్రభుత్వం పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, డిఎస్పీ జయసూర్య, సిఐ జగదీశ్వరరావు, ఎస్ఐ నాగబాబుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మొక్కల్ని పెంచడం, అది చెట్లుగా మారే వరకు జాగ్రత్తగా చూసుకోవటం. అలాగే ఇవాళ పర్యావరణానికి పెను ప్రమాదం ప్లాస్టిక్ ద్వారా వచ్చింది.
ఏదో సంవత్సరం ఈరోజు ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం అని స్లోగన్లు ఇచ్చి అదే ప్లాస్టిక్ వాడటం కాకుండా మరి ఆచరణలో కూడా చేసి చూపెట్టాలి. కొద్ది రోజుల్లో ముందు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. అలాగే దాన్ని చెత్త సెగ్రిగేట్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఆ ప్లాస్టిక్ చెత్తని పడేయటం, అది ప్లాస్టిక్ వాడటం కన్నా మహానేరం, పెను ప్రమాదం. సో కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని సమూలంగా వదిలేసి రీసైక్లబుల్ ప్లాస్టిక్ని అవసరమైనప్పుడు వాడుకుంటే దాన్ని రీసైకిల్ చేసే విధంగా ఉండాలి తప్ప మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భాగంగా మరి లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ మోడర్న్ టెక్నాలజీస్ వాడుకోవాలి. అందులో భాగంగా 45 రోజుల క్రితం ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఐజీ గారు కూడా వచ్చారు. మీ అందరి సమక్షంలోనే ప్రజలతో స్వచ్ఛందంగా ఒక మంచి కార్యక్రమం మొదలు పెడదాం. పోలీస్ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా సీసీటీవీలు అన్ని చోట్ల, అన్ని ప్రముఖ కూడళ్లలో, ఏ రోడ్డు ప్రతి రోడ్ ఎండింగ్లో, బిగినింగ్లో సీసీ కెమెరాలు పెట్టి క్రైమ్ మానిటరింగ్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. డ్రోన్ అవసరం ఎంత ఉందో కూడా మనం ఈ మధ్యన చూస్తున్నాం. వ్యవసాయంలో మన నియోజకవర్గానికి ఒక 11 మొన్న తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. పోలీస్ వ్యవస్థకు కూడా ఇది చాలా అవసరం. డ్రోన్ టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా అవసరమైన మేరకు పోలీస్కి జిల్లా స్థాయిలో ఎక్కువ పరికరాలు అందుబాటులో లేనందువల్ల ఉండి నియోజకవర్గానికి ముందుగా ఒక పగలు పనిచేసే, చీకటి పడి లోపు పనిచేసే ఒక డ్రోన్ కెమెరాని ఉండికి ప్రత్యేకంగా పోలీస్ శాఖకి మళ్ళీ ఇండియన్ పెడతాం తెచ్చుకోవడం కాకుండా ఇక్కడ ఇన్స్పెక్టర్ కంట్రోల్లోనే ఉండేలాగా ఉండికి ఒకటి తీసుకున్నాం. త్వరలో దీని పనితీరు, సీసీ కెమెరాలు అన్నీ వచ్చిన తర్వాత రాత్రి కూడా పనిచేసే ఐఆర్ కెమెరాస్తో పనిచేసేది కొంచెం ఎక్కువ వ్యయం, సుమారు 6 నుంచి 8 లక్షలు ఖరీదు కావచ్చు. టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో మనం ఎప్పుడూ ముందుండాలని ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఆ చీకట్లో కూడా ఆ పని చేసే ఆ ఎక్విప్మెంట్ని కూడా ఈ ఆధునీకరణ, ఈ సీసీ కెమెరాస్ అన్నీ అయిపోయిన తర్వాత అది కూడా పోలీస్ వ్యవస్థకి అందుబాటులోకి తప్పకుండా తీసుకొస్తాం. పోలీస్ వ్యవస్థకి నాకు పలానాది కావాలి అని చెప్పి ఎస్పీ గారు ఏది కావాలి అని చెప్పినా ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రయారిటీ క్రైమ్ కంట్రోల్కి ఇస్తామని చెప్పి మీ అందరికీ, ముఖ్యంగా మీ మీడియా మిత్రులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఎన్టీఆర్ సుజలా కింద నీటి శుద్ధి చేసే ప్లాంట్లకు వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఉద్దానంకు 5.75 కోట్లు, కుప్పంకు 8.22 కోట్లు కేటాయించనున్నారు. ఉద్దానం, కుప్పంలో ప్రజలకు ₹2కే 20 లీటర్ల తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. వన్ టైం సెటిల్మెంట్ కింద వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావజ్జీవ శిక్ష పడిన 17 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయించింది. సత్ప్రవర్తన కలిగినందున 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్పీలో 248 మంది కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 575.75 లక్షలు ఉద్దానం ప్రాంతానికి, అదేవిధంగా దాదాపు 822.86 లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా ఇవ్వటం జరిగింది. దీన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేసామంటే తర్వాత O&M కింద ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓపెన్ టెండర్స్ పిలిస్తే
వాళ్ళు దీనికంటే కూడా చాలా ఎక్కువగా దాదాపు దీనికి డబల్ కాస్ట్ కోట్ చేశారు. సో కాబట్టి వాళ్ళు అడిగింది రీజనబుల్గానే ఉంది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రభుత్వం వచ్చి 1 year అయిన సందర్భంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. భారత సుప్రీంకోర్టు ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ 525/2021లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో February 1, 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ జీవిత ఖైదీలు ఎక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేతే వాళ్ళు ఖైదీలకి పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండుపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు. ఒక 10 ఎకరాలు 10 ఎకరాల 88 సెంట్లు భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. దమయంతి గారు ఐఏఎస్ మీకు తెలిసి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. తర్వాత కార్మిక రంగ సంస్కరణలో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధి విధానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై పరిశ్రమల చట్టం 1948లోని 54, 55, 56, 59, 64, 65, 66 సెక్షన్లో కొన్ని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు 2025 ద్వారా సవరించేందుకు కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, ఇది ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల ఆగ్రహానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 1,50,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసిందని, ఈ నిధులు ఏమయ్యాయో, ఏ వర్గాలకు ప్రయోజనం చేకూరిందో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంత వరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం? 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు, దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు? 24లో
కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్ బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించింది, ఇది దేనికి నిదర్శనం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతోంది. అధికారంలో ఉండడము, ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం. ఎల్లకాలం ఎవరూ ఉండలేరు, ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు. ఈ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక సంపూర్ణత వస్తుంది, దానికి సర్కిల్ పూర్తి అవుతుంది. బాధ్యతలు మనం 5 ఏళ్ళు మనకిచ్చిన మ్యాండేట్ ఏ రకంగా మనం చేసినాము, దాని తర్వాత ప్రజల తీర్పు ఎట్లుంటుంది అనేది పక్కకు పెడితే మనం ఎట్లా చేశాము అని ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ పోవాల్సి ఉంటుంది. కానీ ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. అధికారంలో రావడానికి కాదు, ఓ రాజకీయ పార్టీగా దాని ఉనికి నిలబడాలంటే ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్, పార్టీ పుట్టుక నుంచి, అంతకుముందు తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రస్థానం అదే తరహాలో స్థిరంగా మరింత నిబద్ధతతో సాగుతూనే ఉంది నిరంతరం. ఇది గర్వంగా చెప్పుకుంటాం. 24లో 5 ఏళ్లలో బహుశా చరిత్రలోనే వరుసపెట్టి రాసుకుంటే రికార్డు స్థాయిలో ఇచ్చిన హామీలను 99% పైగా అమలు చేయడమే కాకుండా, అందులో నాకు తెలిసి 97-98% ఫస్ట్ ఇయర్లోనే అమలు చేసి, వివిధ రంగాల్లో కేవలం 3 ఏళ్లలో, ఎందుకంటే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్కి పోతే 3 ఏళ్లలో దాదాపు 10-15 ఏళ్ల ప్రగతి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్సీపీది. ఆ తర్వాత ఆ రోజు ప్రజల గురించి ఆలోచించాం. అధికారం కోల్పోయి ఇంత చేసిన తర్వాత తగిలిన దెబ్బ అయినా మళ్ళీ ప్రజల్లోనే ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు లేదా చేపట్టిన నిరసన కార్యక్రమం, దీనికి ఇంత స్పందన వచ్చింది. వంచన లేదు, ప్రజలతో మమేకమైన పార్టీ, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ను ప్రభుత్వంలో ఉంటే రిజాల్వ్ చేయడం ఎట్లా అనేది దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఎట్లా, మేము అండగా ఉన్నామనే భరోసా ప్రజలకు ఇవ్వడం ఎట్లా, ఈ మూడింటి మీద ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. నువ్వు స్కీములు ఇంప్లిమెంట్ చేయక, నువ్వు కొత్తవి ఇవ్వడం అటుంచు, ఇస్తున్నవి ఎత్తేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి కూడా ఎత్తేసాక ఇంక నీ మీద ఆగ్రహం రాక, కడుపు మండక, సందు ఎక్కడ దొరికితే తొక్కుదామని చూడక ప్రజలు ఊరకెందుకుంటారు? దానికే మేము ఇచ్చిన పిలుపు ఆ స్పందన. భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ, జిల్లా అటవీ శాఖ అధికారి డి రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి మండలం రాయవరం జిల్లా పరిషత్ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ మందపల్లి సత్యానందం, పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన వాటర్ పెయింటింగ్ చిత్రాలను తిలకించి డ్రాయింగ్ టీచర్ విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు. రిటైర్మెంట్ టార్గెట్స్ అంటే అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ ప్రశాంతంగా బీచ్ కొన్ని చెట్లు ఎక్కువ వాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ సఫిషియెంట్ అలా రిటైర్మెంట్ టార్గెట్స్ కాకినాడ ఈజ్ నోన్ ఫర్ హ్యాపెనింగ్. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఐ డోంట్ నో ప్రీవియస్ జనరేషన్ వాస్ ప్రాబబ్లీ కీపింగ్ ది సిటీ సేఫ్. అంటే ముందు మా పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా సిటీని కొంచెం పెట్టుకునే వాళ్ళని, కానీ ఐ గో అరౌండ్ ద ప్లేస్ నౌ ఇన్ చెట్లు అంత స్పాయిల్ ఎంటైర్ వెరీ వెరీ ఫూలిష్ and very
insensitive population, some of them actually. And నేను చాలాసార్లు చాలా అంటే ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఇక్కడ బీచ్ లో వెళ్తారు, సరే యూ హ్యావ్ ఫన్ ఏదో బియర్ ఏదో తాగుతారు, వాటర్ పడేసిన బాగానే ఆ వాటర్ పగలు పడేస్తారు. సో నేను వాట్ ఫన్ ఇస్ దిస్, ఇక్కడ అందరూ ఎవ్రీబడి అంటే దట్ కాలేజ్ ఏజ్ గ్రూప్ కాబట్టి నేను ఐ నాట్ సీన్ అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇక్కడ ఎస్పెషల్ ఐ డోంట్ నో వాట్ అంటే ఈ బ్యాడ్ ట్రెండ్ ఎందుకు స్టార్ట్ అయ్యిందో ఎందుకు చేసినా తెలియదు కానీ వెరీ వెరీ బ్యాడ్ హైజీన్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ అవేర్నెస్ అబౌట్ అంటే క్లెన్లీనెస్. అది ఎన్నిసార్లు బికాస్ దెర్ వర్ దిస్ ఈ యూత్ వచ్చిన కాలేజెస్ కానీ యూత్ గ్రూప్స్ కానీ everyone was brought on it. It was very very bad actually, and one of the most malnourished and one of the most child trafficking in the area actually, one of the 15 years back. And now look at the place. అలాగా ఓల్డ్ జనరేషన్ నుంచి ఇందాక ఎస్టీ గారు అన్నట్లు ఓల్డ్ జనరేషన్ న్యూ జనరేషన్ చాలా సిటీస్ ముందుకెళ్తున్నాయి. ఇండోర్ మధ్యప్రదేశ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ ప్లేసెస్. ఏముండదు, నీళ్ళు ఏదో ఒక చిన్న రివర్ ఉంటుంది తప్పితే నో మినరల్స్ నథింగ్. అలాంటి కళ్ళు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఫస్ట్ థింగ్ అట్లీస్ట్ మన ప్రెమిసెస్ మనం ఉన్న ఏరియాలో మనకు తెలిసి మనం దాన్ని చెడగొట్టకూడదని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయితే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎన్విరాన్మెంట్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. బట్ దయచేసి ఐఎమ్ సారీ ఫర్ ద బ్యాక్ అంటే ఇంత హాస్టల్ చెప్పాను తక్కువ అనుకోవాలి, బట్ ఐ రియల్లీ మీన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఐ విల్ నాట్ టేక్ దిస్ స్టాండ్ బ్యాక్ ఆల్సో. ఐ మీన్ దిస్. We are one of the worst generations who have kept this city. This beautiful city is spoiled by this generation. So, adi malli next generation ee maata anakunda, this now this is an opportunity for us to please realize that మనం చెడగొట్టుకున్న మన ప్రదేశాన్ని అని చెప్పి అట్లీస్ట్ ఒక కాన్సెన్స్ స్టార్ట్ అవుతుందని చెప్పి కోరుకుంటూ ఐ విల్ నౌ ఆస్క్ ఎవరీవన్ టు రేస్ ఫర్ ఎ ప్లెడ్జ్. టెక్నాలజీ పెరిగే కొద్దీ జనరేషన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఎన్విరాన్మెంట్ ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ బెటర్ అవ్వాల్సింది డిటీరియరేట్ అయిపోతుంది. అట్లా అవ్వకుండా స్టెప్స్ తీసుకోవడం కోసం పెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు వన మహోత్సవం కూడా యాడ్ చేసి ప్లాంట్స్ అన్ని ట్రీ ప్లాంటేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెల్కమ్ చేంజ్. ఇందాక డిఎఫ్ఓ గారు మాట్లాడుతూ చెప్పారు, అట్లనే ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతూ చెప్పారు. చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా ఎన్విరాన్మెంట్ని మనం చాలా ప్రొటెక్ట్ చేయగలుగుతాం. స్మాల్ స్మాల్ థింగ్స్ లైక్ వాటర్ వేస్టేజ్ తగ్గించడం, రూమ్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయడం. దిస్ సమ్హౌ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనరేషన్స్ కొత్తగా వచ్చే కొద్దీ పోతున్నట్టున్నాయి ఈ హ్యాబిట్స్. నన్ను మా అమ్మ నాన్న అట్లనే తిట్టేవాళ్ళు, వెనకాల ఎవరైనా ఉన్నారో వచ్చి లైట్ ఫ్యాన్ ఆపడానికి. మిమ్మల్ని కూడా అదే అంటూ ఉంటుంటారు. సో దయచేసి అట్లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్, వాటర్ వేస్టేజ్ తగ్గించడం. బేసిక్ థింగ్ ఐఎమ్ సీన్ మేము తిట్టలేదు ఏంటంటే పొద్దున్న బ్రష్ చేసేటప్పుడు వాష్ బేసిన్ ట్యాప్ తిప్పేసి బ్రష్ చేసుకోవడం వీ హ్యావ్ ఎ హ్యాబిట్. ఏంటో మరి ఆ సౌండ్కి అలవాటు పడతామో ఏమో నాకు తెలియదు. అట్లాంటి చిన్న చిన్నవండి, ఫ్యాన్ లైట్ స్విచ్ ఆఫ్ చేయడం మన రూమ్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు. అట్లనే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వీ షుడ్ క్యారీ అవర్ ఓన్ బ్యాగ్. ఏదైనా గ్రాసరీ తెచ్చుకోవడానికి కానీ మెడిసిన్స్ కానీ ఇట్లాంటి వాటి కోసం వెళ్ళినప్పుడు మన బ్యాగ్ మనం క్యారీ చేయడం, అక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకోకుండా. అండ్ పర్టికులర్లీ మన కాకినాడకి ఉన్న 2 ప్రెషియస్ అట్రాక్షన్స్, మన బీచ్ అట్లానే మన కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం. అక్కడ ఏదైనా మీరు సాఫ్ట్ డ్రింక్ ఏదైనా పర్చేస్ చేసి యూ కెన్ కన్జ్యూమ్ దే, బట్ ఆ వాటర్ ఇంటికి తెచ్చేసుకోండి, అక్కడ పడేయండి. Yesterday I was seeing a documentary wherein they were saying oceans లో సీ లైఫ్ కన్నా ప్లాస్టిక్ వేస్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉందట, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ సాడ్ థింగ్. సో మనం అడ్వాన్స్ జనరేషన్స్ అవుతున్నాము అన్నప్పుడు our behavior and our responsibility towards nature and environment also should become better. So దయచేసి ఈ స్మాల్ చేంజెస్ ఇంకల్కేట్ చేసుకునే లైఫ్లో I hope all of you become model citizens to the. అనాథలను అక్కున చేర్చుకుని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన కామేశ మహర్షి కన్నుమూశారు. అనాథులను అక్కున చేర్చుకుని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన కామేశ మహర్షి కన్నుమూశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో 1967లో కామాక్షి పీఠాన్ని స్థాపించిన ఆయన అందులోనే 1985లో కామాక్షి ప్రేమ మందిరాన్ని ప్రారంభించారు. 1986 నుంచి అనాథ పిల్లలను అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టారు. 100 మంది అనాథులకు చదువులు చెప్పించారు. సుమారు 20 మంది యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఇప్పుడు కూడా ఆశ్రమంలో సుమారు 70 మంది అనాథ పిల్లలు ఉన్నారు. 86 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఈ తెల్లవారుజామున అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన పరమపదించారు.
మేనేజర్గా ఉన్నాను. అప్పటి నుంచి కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయండి గురువు గారికి. ఈ తెల్లవారుజామున 2:30 టైంలో కొంచెం ఆయాసం వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము. కొంచెం 3:30 టైంలో పల్స్ అందట్లేదు, ఇంకా చనిపోయారని చెప్పారు. 1986లో ఈ ప్రేమ మందిరం స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి కూడా 250 మంది పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ విద్యాబుద్ధి నేర్పించి వాళ్ళందరూ జీవితంలో స్థిరపడేలా చేశారు. అందరికీ మ్యారేజ్ చేశారండి. 60 మంది పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. నేను కూడా ఇక్కడ పెరిగి పెద్దోనైన ఇప్పుడు ఈ సంస్థకి మేనేజర్గా ఉన్నానండి. ఇక్కడ ఈ ఆశ్రమంలో పెరిగి పెద్దలైన వాళ్ళందరూ కూడా చాలా చోట్ల స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు చేస్తాము. ఇక్కడే పీఠంలోనే గురుగారు వారి స్థానం ఎక్కడో కేటాయించారు. అక్కడే ఈ కార్యక్రమాలను చేయమని ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం మా అందరికీ సూచన చేశారు. ఆయన చెప్పిన సూచన ప్రకారం మేము మూగజీవాలను హింసించినా, వధించినా, అక్రమంగా రవాణా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మూగజీవాలను హింసించినా, వధించినా, అక్రమంగా రవాణా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. భీమవరంలోని కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో డిఆర్ఓ వెంకటేశ్వర్ల అధ్యక్షతన జిల్లా జంతు సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల వలె జంతువులు కూడా ఆకలి, దప్పిక, స్పర్శ ఉంటాయని, అవి సహజ సిద్ధ వాతావరణంలో జీవించాలని కోరుకుంటాయని తెలిపారు. మూగజీవాల పట్ల ప్రేమను కలిగి ఉండాలని, ఆవులు, దూడలను వధించకూడదని, ఎవరైనా చట్టవిరుద్ధంగా పశువులను రవాణా చేసినా, వధించినా చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాలు ఉన్నాయి, దాని మీద అవగాహన కూడా మనం తెలియక మనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏవైతే మనకి రెవెన్యూ, పోలీస్, తర్వాత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, ఇతర మున్సిపల్ అండ్ పంచాయతీ డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనకి ఏవైతే మండల స్థాయి అండ్ కమిటీస్ ఉన్నాయి, కమిటీస్ ద్వారా పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ అవేర్నెస్ కల్పించేసి ఈ జంతు వధన చేయకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటే మనకి కొంతవరకు తగ్గించవచ్చు మనం మ్యాక్సిమం వాటికి. అదేవిధంగా మనకి ఈ స్లాటర్ హౌస్ ఏవైతే మనం పర్మిషన్స్ అన్నీ ఉన్నాయో అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఎవరికి చేస్తున్నారు, కరెక్ట్గా సర్టిఫికేట్ ఇస్తున్నారు లేదా అది కూడా ఒకసారి మనం నిర్వహించుకుంటే ఇలాంటివి జరుగుతుంది. అదే రవాణా కూడా మనం ఆర్టీఓ డిపార్ట్మెంట్ కూడా ఈ వెహికల్స్ కూడా మనకి ఏ వెహికల్ అంటే అట్లా రవాణా చేయడం కూడా అవకాశం లేదు. యాక్చువల్గా ఈ డెసిగ్నేటెడ్ వెహికల్స్ ఉన్నాయి, ఏవైతే మనకి యానిమల్స్ క్యారియర్ వెహికల్స్ ఉన్నాయో వాటిలోనే చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. అది కూడా సర్టిఫికేట్ ఉండాలి. కన్సర్న్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ అదే డాక్టర్ గారు సర్టిఫికేట్ చేసి ఉండాలి. అవి పెట్టేసినటువంటి వాటికి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎక్కడైతే మన స్లాటర్ హౌస్ పర్మిషన్ ఉందో అక్కడ చేసినందుకు అవకాశం ఉంది కాబట్టి వాటి ఇచ్చినా పర్లేదు. కానీ వాళ్ళకి అక్రమంగా అయితే మాత్రం ఎన్ని కూడా చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అవి జరగకుండా చూసేదానికి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మార్కెటింగ్ వాళ్ళు కూడా చెక్ పోస్ట్ దగ్గర కూడా వెరిఫికేషన్ చేసి తెలిసిపోతారు. కాబట్టి ఆ విధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు జరగకుండా చూస్తే మనకి మ్యాక్సిమం యొక్క అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఆవేశానికి అడ్డే లేదని ఎద్దేవా చేశారు. 30,000 మంది ఆడవాళ్లను వాలంటీర్లు ఎత్తుకెళ్లారని ఆరోపణ చేసి సీజ్ ది షిప్, సీజ్ ది థియేటర్ అంటూ హరిహర వీరమల్లు సినిమా బాక్స్ అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆకివీడిలో మొక్కలు నాటిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. కూటమి ప్రభుత్వం పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే వ్యతిరేకత వచ్చిందన్న సజ్జల. ఏడాదిలో 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేశారంటూ ఆరోపణ. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణం అందించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.